చల్లగా. జోషిక మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన. ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను, పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను. విజయుడైన అర్జునుని పేరిట విజయవాడ అయినది ఈ నగరము. జగములన్నీయు జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిర నివాసము. మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెల మోము. కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ. అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పొడక. ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం. ముక్కోటి దేవతలందరికీ ఇదే ముక్తి దీపం. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. దేవీ నవరాత్రులలో వేద మంత్ర పూజలలో స్వర్ణ కవచములు దాల్చిన కనక దుర్గాదేవి. భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరి, నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి. లోకశాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి. అక్షయ సంపదలెన్నో అవని జనులకందించే దివ్య రూపిణి మహాలక్ష్మి. విద్యా కవన గానము సగు వేదమయ్యే సరస్వతి. ఆయురారోగ్యాలు భోగ భాగ్యములు ప్రసాదించు మహాదుర్గా. శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసుర మర్దిని. విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజ రాజేశ్వరి. భక్తులందరికీ కన్నుల పండుగ అమ్మ నీ దర్శనం. దుర్గమ్మ నీ దర్శనం. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత.
జడ్జెస్ ఓవర్ టు యు. జోషిక. నమస్తే సార్. జోషిక వస్తే జోష్ ఇక అన్నారు చంద్రబోస్ గారు, అన్నారా? అవును సార్. నువ్వు ఇప్పుడు ఎలా పాడావు చెప్పాలంటే నా దగ్గర లేదు భాషిక. థ్యాంక్ యూ సార్. ఆ? చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ పాటలో స్పీడ్ ఎక్కువ ఉంది, రిథమ్ ఎక్కువ ఉంది కదా. అవును సార్. సో పదాలు గుర్తుపెట్టుకున్న పదాలని ఒక దండకంలాగా చాలా ఫాస్ట్గా ఉచ్చరించి గుర్తు చేసుకుంటూ పాడాల్సిన పరిస్థితి. నువ్వు దాన్ని చక్కగా నిర్వర్తించావు. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. జోషిక. నమస్తే సార్. నమస్తే అమ్మా. నువ్వు పేపర్ చదువుతావా? లేదు సార్. దినపత్రికల పేపర్ చదవవా? లేదు సార్. సరే, చదవను. చెప్తా. ఏంటంటే ఒక వార్త రాస్తాం కదా, అందులో వార్త ఒక 20-30 వాక్యాలు ఉంటే ఈ వాక్యాలకు పైన ఒక హెడ్లైన్స్ ఉంటాయి అనమాట. హెడ్లైన్ అనమాట, ఒక శీర్షిక అంటాం. ఈ 20 వాక్యాల్లోని సారాంశాన్ని కుదించి ఒక వాక్యంలో హెడ్లైన్ రాస్తారు, దాన్ని శీర్షిక అంటారు. అట్లాగే ఇప్పుడు నువ్వు పాడిన ఇన్ని వాక్యాల పాటకు నా అభిప్రాయ శీర్షిక ఏంటంటే, చెప్పాలా? చెప్పండి సార్. మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఏమి అనుకోగా. చెప్పండి సార్. నీ పాటకు నా శీర్షిక ఏంటంటే ఉగ్ర మధురిమ. థ్యాంక్ యూ ఉగ్రత సార్. అంటే కోపం ఉంది, శివాలెత్తే తత్వం ఉంది, కానీ ఎక్కడ తీపి తగ్గలేదు. నీ పాట ఉగ్ర మధురిమ. థ్యాంక్ యూ సార్. చాలా చాలా గొప్ప పాట నువ్వు పాడింది. ఇప్పుడు ఒక మంచి క్లైమాక్స్ సీన్ క్రియేట్ చేసావు. కానీ నీకు ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పాలి నాన్న, చాలా శృతి దోషాలు ఉంటున్నాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే మ్యామ్. ఓకే, సస్టైన్ నోట్స్ ఎస్పెషల్లీ నువ్వు సస్టైన్ చేసి ల్యాండింగ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంకొంచెం ఫోకస్ చేసి నువ్వు శృతిలో ఉండేలా చూసుకోవాలి. ఓకే మ్యామ్. నీకు సరిగానే వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది మ్యామ్. ఓకే, అయితే ఆకలేసో ఇంకోటో అయి ఉండొచ్చు కారణాలు ఏవైనా, కానీ కాంపిటీషన్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టు, సరేనా? ఓకే మ్యామ్. థ్యాంక్ యూ.